హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో జీరా రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఉడికించిన బాసుమతి రైస్ 1 కప్పు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, గార్నిష్ కోసం కొత్తిమీర కొద్దిగా. ఇది ఆప్షనల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. వేసి కలుపుతూ 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. జీరా రైస్ రెడీ అయ్యింది. దీనిని పనీర్ కూరతో కానీ శనగల కూరతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.